కేకుల్లో క్యాన్సర్ కారకాలట. బేకరీలకు పోయి కేకులు తింటూనే ఉంటాం కదా మనం. ఆ పేస్ట్రీలని, కేకులని, ఇంకోటని. ఇక్కడ ఒక వార్త కనిపిస్తున్నది. కేకుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయట. మనం తినే కేకుల్లో ముఖ్యంగా బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్లు ప్రమాదకరం అట. మనం మంచిగా ఉంటుందని బ్లాక్ ఫారెస్ట్, ఇంకా కలర్ఫుల్గా ఉంటుందని రెడ్ వెల్వెట్ వైపు వెళ్తాం కదా. సో అవి ఇంకా ఎక్కువనే అట. ఇందులో బెంగళూరులో 235 శాంపిళ్లు పరీక్షించిందట సర్కార్. 12 శాంపిళ్లలో హానికర పదార్థాలు ఉన్నాయట. కేకులంటే మీకు ఇష్టమా? బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్ వంటివి కంటికి ఇంపుగా కనిపించే కేక్స్ చూస్తే తినకుండా ఉండలేని బలహీనత మీకుందా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే, మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతున్నట్లే. కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత శాఖ ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రజలు అత్యధికంగా ఇష్టపడే కేకుల్లో అనారోగ్య కారకాలైన రసాయనాలు ఉన్నట్టుగా పేర్కొన్నది. కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాల్లో వాడే రోడమైన్ బి వంటి కృత్రిమ రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కారకాలు ఉన్నాయంటూ కర్ణాటక ప్రభుత్వం వాటిపైన నిషేధం విధించిన విషయం మనకు తెలిసింది. తాజాగా బెంగళూరు నగరంలో వివిధ బేకరీల నుంచి 235 కేక్ శాంపిళ్లు అధికారులు సేకరించారు. వాటిని ల్యాబ్స్లో పరీక్షించారు. వాటిలో 12 కేక్ శాంపిల్స్లో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్టు గుర్తించారు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేకుల్లో వాడే కంటికి ఇంపైన రంగులు ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. బేకరీలు ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించాలని, కేకుల్లో అల్లూరా రెడ్, సన్సెట్ ఎల్లో, FCF పొన్సేయు 4R, టాట్రాజైన్, కార్మోయిసన్ వంటి రంగులు వాడవద్దని హెచ్చరించింది. ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల విభాగం మార్గదర్శకాలను బేకరీలు పాటించాలని అధికారులు ఆదేశించారట. ఇక మన దగ్గర ఈ టెస్టులు గిస్టులు ఏముండయి, వాడు ఏం చేసినా నడుస్తుంది. అసలు చెక్ చేసేటోడు మన దగ్గర ఆఫీసర్లే లేరు. అసలు బయట తినడం అంత దరిద్రం ఇంకొకటి లేదు. ఇవాళ రేపు మనం పైసలు పెట్టి రోగాలు కొని తెచ్చుకున్నట్టే, డబ్బులు ఇచ్చి రా రా అని మనం రోగాలను ఆహ్వానించినట్టే, క్యాన్సర్లని, మిగతా వాటిని.